అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 7వ అధ్యాయం విందాము. శివకేశార్చన విధులు. వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఇంకా ఇట్లా బోధించుచున్నారు. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత వినను తనే తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఇంత అంత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించను. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కుటే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును కానీ విష్ణాలయమును కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరుల దగ్గరకు రాలేరు సరికదా, పెనుగాలికి ధూళి రాసి ఎగిరిపోయినట్లే కోటి పాపాలైన పటాపంచులైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలిక్కి వరిపిండితో శంకుచక్ర ఆకారములతో ముగ్గు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిదల నిండా నూనె పోసి ఒత్తిని వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను. దీనినే నందాదీపం అందరు. ఈ విధముగా చేసి నైవేద్యం చేసి కార్తీక పురాణము చదువుచుండని ఎడల హరిహరాదులు సంతోషించి కైవల్యమును మొసగెదరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆరోగ్యము కలుగును, ఆయుషు కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పఠించి తులసీ దళములతో పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగి ఉన్ననో కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మనుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరుగుతూ కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చిపోదురు. కావున కార్తీక మాసము 1 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులకు పూజించినను మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పాను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం అందలి సప్తమాధ్యము సప్తమధిమ పారాయణం సమాప్తం. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 7వ అధ్యాయం విందాము. శివకేశార్చన విధులు. వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఇంకా ఇట్లా బోధించుచున్నారు.